BS99 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉస్మానియా ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడుతున్న BRS వర్కింగ్ ప్రెసిడెంట్. మీడియాతో మాట్లాడుతున్న నిజామాబాద్ ఎంపీ శ్రీ అరవింద్ ధర్మపురి. భూబకాసురులు వైసీపీ నేతలు, రెవెన్యూ సదస్సులో బయటపడుతున్న నిజాలు, ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులు శ్రీ ఎం మనోహర్ రెడ్డి మీడియా సమావేశం. పవన్ కళ్యాణ్ ఆఫీస్ కు బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తి అరెస్ట్. ఇక డీటెయిల్స్ చూస్తే ఉస్మానియా ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడుతున్న BRS వర్కింగ్ ప్రెసిడెంట్. నిన్న డిసెంబర్ 9 సోనియా గాంధీ గారి జన్మదినోత్సవం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలం అధికారంలోకి వచ్చి పూర్తయిన సందర్భంగా ఒక మహిళా నాయకురాలి నేతృత్వంలో నడుస్తున్న పార్టీ కాబట్టి ఒక తల్లిగా సోనియా గాంధీ గారికి దేశంలోని తల్లులందరి కష్టం తెలుసు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మేరకు రాష్ట్రంలో ఉన్న 28,000 మా ఆశా ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడు తమ ప్రాణాలకు లెక్కబెట్టకుండా, తమ ప్రాణాలను లెక్కబెట్టకుండా దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు సేవలు అందించారో వారందరూ నిన్న శాంతియుతంగా, ప్రజాస్వామికంగా మీరిచ్చిన హామీని మీకు గుర్తు చేయడానికి మీరు 6 నెలల లోపలనే పూర్తి చేస్తామన్నారు, 18,000 జీతం ఇస్తామన్నారు, ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు. మరి సంవత్సరం అయింది కదా, 6 నెలలని చెప్పి సంవత్సరం తర్వాత కూడా పూర్తి చేయరా అని అడగడానికి నిన్న వాళ్ళ ఉన్నతాధికారి ఉండే కోటిలోని కార్యాలయానికి వస్తే అక్కడ వాళ్ళ మీద జరిగిన జులుం, మరి తెలంగాణ తల్లులుగా వారు మన ఆడబిడ్డలుగా, మన కోసం కష్టపడ్డ ఆడబిడ్డల మీద నిన్న ఈ ప్రభుత్వం జరిపిన దమనకాండ రాష్ట్రంలో చూసిన ప్రతి ఒక్కరి గుండె తెలియదు. కానీ ఆయనతో పాటు కొంతమంది పోలీసులు నిజంగా దారుణాతి దారుణంగా ఒక ఆడబిడ్డ చీరలాగి ఆమెను భౌతికంగా ఆమె మీద దాడి చేసిన దృశ్యాన్ని రాష్ట్రం మొత్తం కూడా చూసింది. రేవంత్ రెడ్డి, ఇదేనా నీకు మహిళల పట్ల ఉన్న గౌరవం? హోంమంత్రిగా నువ్వే ఉన్నావు, నీ ఆధ్వర్యంలో ఉన్న పోలీసులు, నీ కింద పనిచేసే పోలీసులు ఈరోజు ఇంత దుర్మార్గంగా వ్యవహారం చేస్తూ ఉంటే 24 గంటలైపోయింది. కనీసం ఆ పోలీసుల మీద యాక్షన్ తీసుకున్నావా? ఇప్పటివరకు ఇంతవరకు కనీసం చెల్లించినావా? కనీసం ఒక మాట మాట్లాడినావా నేను అడుగుతా ఉన్నా. అసలు సిగ్గుందా ఈ ప్రభుత్వానికి అని అడుగుతా ఉన్నా నేను. మీరిచ్చిన మాటనే కదా వాళ్ళు అడిగింది, వాళ్ళేమి గొంతమ్మ కోరిక కోరలేదు కదా. మీరే చెప్పినరు కేసీఆర్ గారు 1,700 నుంచి 9,700కు పెంచిండు, మీకు సరిపోదు, మేము 18,000 చేస్తామని చెప్పిందే మీరు. ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పిందే మీరు. ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని చెప్పిందే మీరు. మీరిచ్చిన హామీని నిలబెట్టుకోమని చెప్పి మీ దగ్గరికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా వాళ్ళు వస్తే నిన్న మీరు చేసిన దుశ్శాసన పర్వం తెలంగాణ ఆడబిడ్డలు మర్చిపోరు. ఆశాలు వారు తెలంగాణ వచ్చినాడు కేవలం 1,700 ఉండేది వారి గౌరవ వేతనం. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో 9.5 సంవత్సరాల్లో 3 సార్లు వాళ్ళ జీతాలు పెంచినాం. మీడియాతో మాట్లాడుతున్న నిజామాబాద్ ఎంపీ శ్రీ అరవింద్ ధర్మపురి. కేబినెట్లో, కేంద్ర కేబినెట్లో నిజామాబాద్ నియోజకవర్గానికి, పార్లమెంట్ నియోజకవర్గానికి మరియు తెలంగాణకి, ప్రత్యేకంగా తెలంగాణకి 7 నవోదయ నూతన విద్యాలయాలు కేటాయించినందుకు నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అందులో 7 కూడా ప్రత్యేకంగా 2 నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి కేటాయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జగిత్యాలు, నిజామాబాద్ జిల్లా ప్రజల తరఫున ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నిజామాబాద్ జిల్లాలో ఆల్రెడీ 2 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నవి. 2టికి కూడా స్వంత భవనాలు ఉన్నవి.
నిజామాబాద్ ఇనాగ్రేషన్ కూడా అయిపోయి 1 ఇయర్ నుంచి క్లాసులు కూడా జరుగుతున్నాయి. బోధనలో ఈ వచ్చే అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు 2 నవోదయాలు. నేను ఇది కూడా చెప్తున్నాను, రానున్న కాలంలో అతి త్వరలో వీలైనంత త్వరలో జగిత్యాలకి కేంద్రీయ విద్యాలయం కూడా శాంక్షన్ చేయించే బాధ్యత మాది. అదే రకంగా నేను పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకి జవాబిస్తూ మంత్రి గారు తెలంగాణకి సంబంధించిన ఎయిర్పోర్ట్స్ విషయంలో కొంచెం నేను అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వడం జరిగింది. ఒకటేమో ఫస్ట్ స్టేజ్లో 3 ఆదిలాబాద్, వరంగల్, ఆదిలాబాద్లో బ్రౌన్ ఫీల్డ్ మరియు జక్రాన్పల్లి నిజామాబాద్ జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ శాంక్షన్ అయినాయి. జక్రాన్పల్లి ప్రత్యేకంగా నా నియోజకవర్గం కాబట్టి అక్కడ నేను దాని గురించి సపరేట్గా అడిగినప్పుడు అక్కడ ఓఎల్ఎస్ సర్వే, ఆబ్స్టికల్ లిమిటేషన్ సర్వీసెస్ సర్వే కంప్లీట్ చేసుకొని కేంద్రంలో మ్యాండేటరీ ఏదైతే క్లియరెన్స్లు ఉన్నాయో అవి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నట్టయితే ఇమీడియట్గా పనులు ప్రారంభిస్తాము అని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి మీ ద్వారా నా నియోజకవర్గ ప్రజలకి తెలియజేసేది ఏంటంటే మన ఎయిర్పోర్టు కేవలం తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వల్లనే నెగ్లెక్ట్గా జరుగుతూ ఉంది. కేసీఆర్ 10 సంవత్సరాలు టైంపాస్ చేసిండు, అదే దారిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముందుకెళ్తూ ఉంది. ఏమాత్రం తేడా లేదు. దోపిడీ దగ్గర నుంచి దుర్మార్గం దాకా సేమ్ కేసీఆర్ బాటలోనే ఈ ప్రభుత్వం కూడా కొనసాగుతుంది. 10 సంవత్సరాలు వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు వీళ్ళు అటు దిక్కు కూడా చూస్తలేరు, ఎయిర్పోర్ట్ దిక్కు. భూబకాసురులు వైసీపీ నేతలు రెవెన్యూ సదస్సులో బయటపడుతున్న నిజాలు. ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మీడియా సమావేశం నిర్వహించారు. అందరికీ కూడా నమస్కారం అండి. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో వచ్చిన వెంటనే పరిపాలన మొదలుపెట్టిన వెంటనే దాదాపు మీ కష్టాలు ఏంటయ్యా చెప్పండి అని చెప్పి ప్రజల్ని అడిగిన దాని మీదట దాదాపు 1,74,000 అర్జీలు, వాళ్ళకి ఏయో బాధలు ఉన్నట్టుగా వాళ్ళ అర్జీలు ఇవ్వటం జరిగింది. అందులో దాదాపు 68,000 అర్జీలు ఈ ల్యాండ్స్ మీద, భూ కబ్జాల మీద, మా భూమిని కొట్టేశారనే దాని మీద 68,000 అర్జీలు వచ్చినాయి. ఏంటిది ఇది? ఎప్పుడూ లేదు, ఎప్పుడు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చూడలేదు అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. మొన్న నుంచి రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజుకి 5వ రోజు. ఈ 5వ రోజుకి ఈ 68,000 అర్జీలే కాకుండా అదనంగా 1,102 గ్రామాల్లో రెవెన్యూ సదస్సు జరిగితే కేవలం 1,102 గ్రామాల్లో జరిగిన రెవెన్యూ సదస్సులకి దాదాపు 20,000 కంప్లైంట్స్ రావడం జరిగింది. వైసీపీ పార్టీకి ఏ మాత్రమైన జవాబుదారీతనం దీని మీద ఉందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. 2019లో గద్దెనెక్కగానే వీళ్ళు చేసిన మొట్టమొదటి పని భూ ఆక్రమణలు. బకాసుర్లాగా తిని అవతల పారేశారు. ప్రజల్ని అమాయకుల్ని చేసి కొట్టి తిట్టి గన్నులు చూపించి కత్తులు చూపించి వాళ్ళ పేరు మీద రాయించేసుకున్నారు. ఎంత దారుణం అంటే వీళ్ళు ప్రభుత్వ భూములు వదిలిపెట్ల, దేవాదాయ భూములు వదిలిపెట్ల, అసైన్డ్ భూములు వదిలిపెట్ల, ఇనాము భూములు వదిలిపెట్ల, అటవీ శాఖకు సంబంధించిన భూములు వదిలిపెట్ల, ఇరిగేషన్ శాఖకు సంబంధించిన భూములు వదిలిపెట్ల. ఏ భూములు కూడా వదిలిపెట్టకుండా గ్రామాల్లో కూడా మరి ప్రతి గ్రామంలో కూడా ల్యాండ్ మాఫియా చేయటం జరిగింది. ఈ ల్యాండ్ మాఫియాకి హెడ్ జగన్మోహన్ రెడ్డి అయితే సమన్వయకర్తలు
ఉత్తరాంధ్రకి సంబంధించి ఎస్వి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి. రాయలసీమకు సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి. ఇక్కడ మొత్తం సమన్వయకర్తగా ఇక్కడ అమరావతి కోస్తా జిల్లాలో ఈ సమన్వయకర్త, ఈ ల్యాండ్ మాఫియా సమన్వయకర్త ఎవరు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులు శ్రీ ఎం మనోహర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. కనీసం పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్ కానీ, పోలీస్ మాన్యువల్ కానీ, లేకపోతే ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా స్పష్టంగా చెప్పేది ఏంటంటే, పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడైనా సరే వాళ్ళ ఐడెంటిటీ తెలియజేసే విధంగా వాళ్ళ నేమ్ ప్లేట్ ఉండాలా, వాళ్ళ డ్రెస్సుల పైన ఆ డ్రెస్ ఉండాలా, కాకి డ్రెస్ అని చెప్పి చెప్తుంది. ఇక్కడ ఏమీ లేదు, గుండాల మాత్రమే మఫ్టీ డ్రెస్సులు వేసుకుంటున్నారు. తర్వాత నెంబర్లెస్ కార్లు లేదు, బైకులు అయితే దాంట్లోకి కూడా నెంబర్లు ఉండవు. ఎవరు వచ్చారో, గుండాలు వచ్చారో, రౌడీలు వచ్చారో, శత్రువులు వచ్చారో ఎవరికి ఏమి తెలియదు. లోపలికి పోయి బలవంతంగా ఇంటి సభ్యులను బెదిరించి పోలీసులమని కూడా చెప్పకుండా అదంతా మాట్లాడి పంపించేస్తాం, మేము అతని స్నేహితులమే అని చెప్పి దుర్మార్గంగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోతున్న సందర్భాలు. తీసుకుపోయిన తర్వాత వాళ్ళను వదిలిపెట్టకుండా అనేక పోలీస్ స్టేషన్లు తిప్పి అక్రమ కేసులు బనాయించి, నువ్వు వైసీపీలో ఉంటే మరిన్ని కేసులు పెడతామని చెప్పి బెదిరించి వాళ్ళను జైళ్లలో మగ్గేలాగా చేస్తుంది ఈ పోలీస్ యంత్రాంగం. వీళ్ళకు ఈ లైసెన్సు ఎవరిచ్చారో ఈ ప్రభుత్వం చెప్పాలా. తర్వాత అదే పద్ధతుల్లో అధికార పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడుతో సహా మొదలుకొని లోకేష్, చింతకాయల అయ్యన్న పాత్రుడు, మిగతా ఆ స్థాయికి చెందిన నాయకులందరిపైన వివిధ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇస్తే ఇచ్చి 15 రోజులైనప్పటికీ ఇంతవరకు చర్యలు లేవు. ఆ 15 రోజులు కూడా చట్టంలో ఈ మధ్య ప్రవేశపెట్టిన బిఎన్ఎస్ యాక్ట్లో ఆ 14 రోజుల్లో ఎంక్వైరీ చేసేదానికి అవకాశం కల్పించింది. కానీ 15 రోజుల తర్వాత కూడా కేసులు రిజిస్టర్ చేయడంలే. వీటితో పాటు చట్ట ప్రకారం నిందితులకు ఇవ్వాల్సిన కాపీలను కానీ అరెస్టు చేసినప్పుడు వాళ్ళ బంధువులకు తెలియపరిచే ఫార్మాలిటీస్ కానీ, వాళ్ళకి ఇవ్వాల్సిన ఎఫ్ఐఆర్లు కానీ, కోర్టుకు రిమాండ్కు పెట్టేటప్పుడు ఇవ్వాల్సిన రిమాండ్ రిపోర్ట్లు కానీ ఇవి ఏవి ఇవ్వడంలే. ఒక్కసారి అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్కి, జ్యుడిషియల్ కస్టడీకి పంపించిన తర్వాత ఆ రోజు నుంచి వరుసగా వివిధ డేట్లతో అనేక పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసి ఎవరికి తెలియదు ఎక్కడికి తీసుకుపోతున్నారో. జైలు దగ్గరికి తీసుకుపోయి పీటీ వారెంట్లు తీసుకొని ఏ అర్ధరాత్రి అప్పుడు, అపరాత్రి అప్పుడు ఆ జైలు అధికారికి మాత్రం చెప్తారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను చంపేస్తానంటూ ఆయన కార్యాలయానికి ఓ వ్యక్తి బెదిరింపు కాల్స్ చేయడం తెలిసిందే. ఈ కాల్స్ చేసిన వ్యక్తిని తిరువూరుకు చెందిన నూకా మల్లికార్జునరావుగా గుర్తించారు. ఉప ముఖ్యమంత్రికి బెదిరింపు కాల్స్ రావడంతో వెంటనే స్పందించిన హోంమంత్రి అనిత పోలీసులను అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో పవన్ కు బెదిరింపు కాల్స్ చేసిన మల్లికార్జునరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తి బందర్ రోడ్లోని ఇందిరాగాంధీ స్టేడియం సమీపం నుంచి పవన్ పేషీకి కాల్ చేసినట్లుగా గుర్తించారు. అభ్యంతరకర భాషతో కూడినటువంటి సందేశం కూడా పంపాడు. తాజాగా అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఎందుకు ఇలా కాల్ చేయాల్సి వచ్చింది, దీని వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా నూకా మల్లికార్జునరావు మానసిక స్థితి సరిగా లేదని తెలుస్తోంది. అతడు మద్యం మత్తులో బెదిరింపు కాల్స్ చేసినట్లుగా భావిస్తున్నారు. తన ఫ్యామిలీ వివాదంపై మంచు మనోజ్ మరోసారి స్పందించారు. తాను ఆస్తులు, డబ్బు కోసం పోరాటం చేయటం లేదని అన్నారు. తాను కేవలం ఆత్మ గౌరవం కోసమే పోరాడుతున్నానని తాజాగా మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.
తన ఇంటి దగ్గర హై డ్రామా నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, నాకు న్యాయం జరగటం లేదు, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, పోలీసులను రక్షణ అడిగితే నా అనుచరులను బెదిరిస్తున్నారు, నాకు న్యాయం జరిగేంత వరకు అందరినీ కలుస్తా, నా బిడ్డలు ఇంట్లో ఉండగా దాడి చేయటం సరికాదు, నా భార్య పిల్లలకు రక్షణ కరువైంది, నా భార్య పిల్లల రక్షణ కోసం బౌన్సర్లను తెచ్చుకున్నా, మా బౌన్సర్లను ఎందుకు బయటకు పంపారు? నేను డబ్బు ఆస్తి కోసం పోరాటం చేయటం లేదు, నా ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నాను అని మంచు మనోజ్ చెప్పుకొచ్చారు. ఈ పోరాటం చేయట్లేదు, ఎందుకంటే ఈ పోరాటం కూడా కాదు, సేఫ్టీకి సంబంధించి ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్ గా వచ్చి నాతో ఏం చేసినా నా భార్య వీరిని ఇంక్లూడ్ చేయడం, నన్ను కుట్టేదానికి నా పాప ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డలు ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కాదు. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు ఇవన్నీ ఎవిడెన్స్ ఇస్తాను, ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను చూపించాను, కౌన్సిలర్లు అందరూ అక్కడ దాంట్లో చూపించాను. అది చూసి ఓకే సార్ నేను ధైర్యంగా నేను ఎప్పుడు కలట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకుని బెదరగొట్టి మా మనుషులను పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపలికి పంపించున్నారు సార్. ఏం జరిగిందండి అసలు? గొడవలు ఎందుకు జరిగాయి? డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషుల్ని పంపించేదానికి అధికారం ప్రపంచంలో అందరినీ కలుస్తాను సార్, బయలుదేరి. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల కేసులో న్యాయస్థానం ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ వివాదంలో ఆర్జీవీపై మొత్తం 8 ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. దీంతో తాను అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఆయన బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు 3 కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్థి గంగాధర్ వారుస పర్యటనలతోటి దూసుకుపోతున్నారు. తెలంగాణ రాష్ట్ర పంచార జాతుల సంఘం ఆధ్వర్యంలోని కరీంనగర్ జిల్లా కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా రాష్ట్ర శ్రీనివాస్ తిప్పరి శెట్టి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో సంచార జాతులకు రాజకీయ అవకాశం లేకుండా ఉంది. రాజ్యాంగంలో వీరికి రిజర్వేషన్స్ లేదు. రాష్ట్ర రాజకీయ పార్టీని కూడా వీరిని పట్టించుకోవటం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా సంచార జాతి కులాల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్న వీరిని పట్టించుకున్న నాదుడే లేడు. ఈ జాతి ప్రజలను గుర్తించి రాష్ట్రంలో ఉన్నటువంటి 6 ఎమ్మెల్సీ స్థానాలు అధికార పార్టీ సీటు కేటాయించి గెలుపు కోసం కృషి చేయాలన్నారు. తెలంగాణ సంచార జాతుల సంఘం ఈ వేదికను ఏర్పాటు చేసి తనను మిగతా అన్ని సంఘాలకు పరిచయించి మీ ఉద్దేశాన్ని, విన్నపాన్ని తెలియపరిచిందిగా ఈ సంచార జాతుల సంఘం ఆహ్వానిస్తుందన్న. థ్యాంక్ యూ, వెల్కమ్ సార్. మీ సందేశానికి కొంచెం సమయభావం ఉన్నది, మనం ఇంకా చేరగలుగుతాము, స్పష్టంగా చెప్తారు మీరు. థ్యాంక్ యూ, వెల్కమ్ సార్. ఈ సభలో నన్ను పరిచయం చేసినటువంటి నరేందర్ అన్న, అదేవిధంగా సీనన్న, భవిష్యత్తు తరాలకు బాటలు వేయడానికి వచ్చినటువంటి మహనీయులందరికీ, ఇక్కడ కూర్చున్న మహనీయులందరికీ పేరు పేరున నమస్కారం. అయితే నా గురించి కొంతమంది చెప్పారు, నేను సంచార జీవిని అని చెప్పి. నేను 22 సంవత్సరాల పాటుగా సంచార జీవిగా, బాల కార్మికుడిగా, న్యూస్ పేపర్ బాయ్గా అంచెలంచెలు వెతుకుతూ యూనివర్సిటీలో పీజీ చదువుతున్న కాలంలో రెగ్యులేటరీ పోస్టులోనే నియామకం చెందాలనే ఉద్దేశంతో సబ్ ఇన్స్పెక్టర్గా నేను ఉద్యోగం సంపాదించి వివిధ స్థాయిల్లో డిఎస్పీ వరకు కొనసాగి డిఎస్పీ స్థాయిలో ఉన్నప్పుడు ఈ మధ్యకాలంలో నేను విఆర్ఎస్ తీసుకున్నాను. దానికి ప్రధాన కారణం, నేను ఉద్యోగ జీవితంలో 26 సంవత్సరాలు, నిజ జీవితంలో 22 సంవత్సరాలు, నా వయసు 48 సంవత్సరాలు, 49 సంవత్సరాలు నడుస్తాను. ఒకే ఒక కారణం, కొన్ని జీవులు, జాతులు రాజకీయ వేదికలో ఉండాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ లేకపోవడమే ప్రధాన కారణము నేను ఉద్యోగాన్ని వదిలిపెట్టి రావడానికి కారణం. ఎందుకంటే నేను ఉద్యోగం చేస్తున్న సమయంలో దాదాపు నేను పరిశీలించినట్లయితే, నేను విశ్లేషణ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కానీ 120 కులాలు
స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళు అయ్యాయి. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 సంవత్సరాలు అయినప్పటికీ కూడా రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా, పార్లమెంటరీ రిప్రజెంటేటివ్ పాలిటిక్స్లో లేకుండా నోచుకునే స్థితిలో ఉన్న విషయాన్ని గమనించాలి. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు అటువంటి వేదికలో ఉండాలంటే ఖచ్చితంగా రాజకీయంగా మాత్రం ప్రయత్నం చేసినప్పుడే అన్ని సమస్యలు తీయడానికి అవకాశం ఉంటుంది. మన ప్రభుత్వాలు మానవ సూచిక చూస్తూ ఉంటాయి, మానవ అభివృద్ధి సూచిక చూస్తూ ఉంటుంది, అదేవిధంగా సంక్షేమ అభివృద్ధి చేస్తూ ఉంటుంది, అభివృద్ధి బాటలో నడపాలనుకుంటుంటారు. అటువంటి సందర్భాల్లో ప్రతిదానికి రాజకీయం ముడిపడి ఉన్నప్పుడు మన వర్గాలు రాజకీయ ప్రాతినిధ్యం వహించినప్పుడు మాత్రమే అవకాశం ఉంటుందని చెప్పి నేను ఒక మాటలో చెప్తూ ఇంకా వేరే విషయాలకు నేను వెళ్ళడం లేదు. ఈ సందర్భంగా నేను నా ముందున్నటువంటి ఛాలెంజ్ ఏదైతే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ కరీంనగర్, మెదక్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి నేను గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా బరిలో ఉన్నాను. ఈ సందర్భంగా నన్ను పరిచయం చేస్తూ నాకు మద్దతు పలకాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి 4 జిల్లాలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరు ప్రతినిధులు నాకు మద్దతు పలకాలని చెప్పి నన్ను పరిచయం చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, మహనీయులందరికీ ఒకసారి కృతజ్ఞత తెలుపుతూ నమస్కారం చెప్తున్నాను. థ్యాంక్ యూ గంగాధర్ సార్. అలాగే మా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉస్మానియా ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. మీడియాతో మాట్లాడుతున్న నిజామాబాద్ ఎంపీ శ్రీ అరవింద్ ధర్మపురి. భూబకాసురులు వైసీపీ నేతలు, రెవెన్యూ సదస్సులో బయటపడుతున్న నిజాలు, ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులు శ్రీ ఎం మనోహర్ రెడ్డి మీడియా సమావేశం. పవన్ కళ్యాణ్ ఆఫీస్ కు బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తి అరెస్ట్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.